ఓం నమః శివాయ. శివపార్వతుల పెళ్లికి వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు. శివుడు నందీశ్వరుడితో నేను పార్వతి అలసిపోయాము, విశ్రాంతి తీసుకుంటాము, మహాసౌధాన్ని అలంకరించమని చెప్పాడు. మహాసౌధం అంటే శివపార్వతులు ఉండే భవనం. నందీశ్వరుడు గణాల నాయకులను వెంటబెట్టుకొని మహాసౌధానికి వెళ్ళాడు. ఆ సౌధాన్ని శుభ్రం చేసి పన్నీటితో కడిగి జవ్వాది వంటి మంచి సువాసనలు వచ్చే వస్తువులతోనూ ముత్యాల పొడితోనూ పద్మాల ముగ్గులు పెట్టారు. పగడాలతో చేసిన మంచం మీద హంసతూలికా తలపాలని అమర్చారు. గోడలకు అందమైన బొమ్మలు తగిలించారు. పానీయాలు, తినే వస్తువులు, పువ్వులు, పండ్లు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. పడక గది చాలా అందంగా తయారైంది. పడక గది సిద్ధమైందని వినగానే శివుడు, నందీశ్వరుడు మొదలైన వారితో మేము వెళ్ళి పడుకుంటాము, మీరు ఎవరిని లోపలికి రానివ్వకండి, భవనం అన్ని వైపులా కాపలా కాయండి అని చెప్పి పార్వతి చేయి పట్టుకొని పడుకోవడానికి తీసుకుపోయాడు. వారు దాంపత్య సుఖాల్లో మునిగిపోయారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ లోపల దేవతలకు తారకాసురుడు పెడుతున్న కష్టాలు రోజురోజుకు చాలా ఎక్కువయ్యాయి. వాళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, ఓ బ్రహ్మదేవుడా, నీవు ఇచ్చిన వరాల వల్ల మేము నరక బాధలు పడుతున్నాము, తారకాసురుడు చనిపోతేనే గాని మాకు సుఖం లేదు అని చాలా బాధపడ్డారు. బ్రహ్మ వారితో, నేను తారకుడికి అసాధారణమైన వరాలు ఇచ్చిన మాట నిజమే, కానీ వరాలు ఇవ్వకుండా ఎలా ఉండగలను? చెడ్డవాళ్ళైనా మంచివాళ్ళైనా కూడా వరాలు ఇవ్వాలి. చెడ్డవాళ్ళు అనే ఉద్దేశంతో వరాలు ఇవ్వడం మానేస్తే వాళ్ళు తపస్సు చేయడం మానేయరు. వాళ్ళ తపస్సు నుండి పుట్టిన అగ్ని లోకాలను నాశనం చేస్తుంది. లోకాలను కాపాడడానికి నేను వరాలు ఇస్తున్నాను. ఆ వరాల సహాయంతో వాళ్ళు లోకాలను పీడిస్తున్నారు. ఆ కారణంగా వాళ్ళను చంపాల్సిన అవసరం వస్తుంది. మనం విష్ణు దగ్గరికి వెళ్ళి మన కష్టాలను చెప్పుకుందాం అన్నాడు. అందరూ కలిసి విష్ణువు దగ్గరికి వెళ్ళి తారకుడు పెడుతున్న బాధలను గురించి చెప్పుకున్నారు. విష్ణువు వారితో పార్వతీ పరమేశ్వరులు పెళ్లి చేసుకుని దాంపత్య జీవితం గడుపుతున్నారు. వారికి కొడుకు పుట్టగానే మీ కష్టాలు తీరిపోతాయి అన్నాడు. శివపార్వతుల దాంపత్య జీవితం మొదలై చాలా కాలమైంది. ఇంకా వారికి కొడుకు పుట్టలేదు. నువ్వు వచ్చి శివుణ్ణి చూసి మా బాధను ఆయనకు చెప్పాలని మా ప్రార్థన అన్నారు దేవతలు విష్ణువుతో. విష్ణువు బ్రహ్మ మొదలైన దేవతలను వెంటబెట్టుకుని కైలాసానికి వచ్చాడు. శివుడు భవనం చుట్టూ నందీశ్వరుడు మొదలైన వాళ్ళు కాపలా ఉన్నారు. విష్ణువు నందీశ్వరుడితో, మేము శివుణ్ణి చూడ్డానికి వచ్చాము, మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వు అన్నాడు. నందీశ్వరుడు విష్ణువుతో, శివపార్వతులు లోపల ఏకాంతంలో ఉన్నారు, ఎవరిని లోపలికి రానివ్వద్దని శివుడి ఆజ్ఞ. ఆయన ఆజ్ఞను పాటించడం మా విధి, మమ్మల్ని దయచేసి మన్నించాలి అన్నాడు. వాళ్ళంతా వచ్చిన పనికి అడ్డం కలిగింది. అందుచేత విష్ణువు దేవతలతో మట్టితో శివలింగాన్ని తయారు చేసి శివపంచాక్షరి జపిస్తూ పూజిస్తే శివుడు సంతోషించి దర్శనమిస్తాడు అంటూ సలహా ఇచ్చాడు. దేవతలు మట్టితో శివలింగాన్ని తయారు చేసి పంచాక్షరి మంత్రంతో పూజలు చేసి హరహర మహాదేవ శంభో అని గట్టిగా అరిచారు. శివుడు ఇది విని పార్వతితో శృంగారాలు మాని ఆమె సంతోషాన్ని చెడగొడుతూ ద్వారం దగ్గరికి వచ్చి, దేవతలారా, నన్నెందుకు పిలుస్తున్నారు అని అడిగాడు. బ్రహ్మ మొదలైన వాళ్ళు ఆయనతో, ఈశ్వర, తారకుణ్ణి చంపడానికి నీ శక్తితో ఒక కొడుకును పుట్టించు అన్నారు. ఈ మాట వినగానే శివుడు తన వీర్యాన్ని అగ్నిగుండంలో విడిచాడు. పార్వతి ఇది చూసి కోపంతో అలిగి దేవతలకు పిల్లలు పుట్టకుండా శాపం ఇచ్చింది. శివుడు వీర్యాన్ని ధరించిన అగ్నిదేవుడు తాపంతో బాధపడసాగాడు. ఇంతలో సప్తమహర్షులు అగ్నిలో హోమాలు చేసి పూర్ణాహుతి ఇచ్చారు. ఆ సమయంలో అగ్ని సప్తమహర్షుల భార్యలను చూసి మోహించి వారి కోసం విరహం పొందసాగాడు. ఈ విషయం అగ్నిదేవుడి భార్య అయిన స్వాహాదేవి తెలుసుకుంది. ఆమె ఒక్కొక్క ముని భార్య రూపంలోనూ అగ్నిదేవుడి దగ్గరికి వచ్చి అతనితో కలిసింది. అరుంధతి రూపం ధరించడం మాత్రం ఆమెకు సాధ్యం కాలేదు. ఈ విధంగా స్వాహాదేవి శివుడి వీర్యాన్ని 6 భాగాలుగా తన గర్భంలో ధరించింది. దీనివల్ల స్వాహాదేవికి భరించలేనంత నొప్పి కలిగింది. అందుచేత ఆమె ఆ వీర్యాన్ని కైలాసం మీద ఉండే ఒక శిఖరం పైన వదిలేసింది. వాయుదేవుడు ఆ వీర్యాన్ని గంగలో పడేశాడు. గంగ దాన్ని ఒక సరస్సు పక్కన ఉండే రెల్లు దుబ్బులలోకి నెట్టేసింది. అక్కడ ఆ వీర్యం పెరిగి పెద్దదై మార్గశిర షష్ఠి ధనిష్ఠా నక్షత్రం నాడు వృశ్చిక లగ్నంలో ఒక పిల్లవాడిగా రూపొందింది. ఆ పిల్లవాడికి 6 ముఖాలు, 12 చేతులు, వజ్రం లాంటి శరీరం ఉన్నాయి. ఆ కుర్రవాన్ని అగ్నిదేవుడి వల్ల 6 మునిభార్యలు కన్నారని లోకంలో మాట పుట్టింది. అది విని ఆ మహామునులు తమ భార్యలను వదిలేయడానికి సిద్ధమయ్యారు. స్వాహాదేవి వచ్చి వారితో, తప్పు నాది, మీ భార్యలు ఎలాంటి
ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పింది. కానీ మునులు వెనక ప్రజల నిందను ఎలా పోగొట్టగలం అని చెప్పి తమ భార్యలను వదిలేశారు. ఆ 6 ముని భార్యలు గంగానది ఒడ్డుకు వచ్చి 6 ముఖాల బిడ్డను చూశారు. వెంటనే 6 పాలు వచ్చాయి. ఆ పిల్లవాడు 6 ముఖాలతో 6 వద్ద పాలు తాగాడు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి ఆ పిల్లవాడికి పేరు పెట్టే కార్యక్రమం చేశాడు. ఆ పిల్లవాడే కుమారస్వామి. అతనికి షణ్ముఖుడు అంటే 6 ముఖాల కలవాడు అని అర్థం. స్కందుడు, గుహుడు అని అనేక పేర్లు వచ్చాయి. ముని భార్యలు అతనితో, నాయనా, మమ్మల్ని మా భర్తలు వదిలేశారు, మాకు ఎవరి దిక్కు అని అడిగారు. నేను మీ కొడుకునే, మీరు నాకు తల్లులు, అందుచేత నా వెంటే ఉండండి అన్నాడు కుమారస్వామి. కుమారస్వామి రోజురోజుకు బాగా ఎదిగి కొండల మీద తిరిగి ఆడుకుంటూ సింహాలను, పులులను పట్టుకుంటూ వాటి మీద ఎక్కి స్వారీ చేస్తూ వచ్చాడు. అతనికి శివుడు విల్లు దొరికింది. దానితో అతను బాణాలు వేసి క్రౌంచ పర్వత శిఖరాన్ని ముక్కలు చేశాడు. అది చూసి ఆ పర్వతం మీద ఉండే రాక్షసులు కుమారస్వామి మీదకి యుద్ధానికి వచ్చారు. కుమారస్వామి వాళ్ళందరినీ చంపేశాడు. తర్వాత ఏం జరిగిందో వచ్చే సోమవారం తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.